నేటి పునీతులు పునీత అంతోని గారు. Angelus Domini nunciavit Maria. దావీదు ఓడిసెల రాతితో ఫిలిస్తీయుని లోగొని విజయము సాధించెను. బుధవారం జనవరి 17, 2024. మొదటి పఠనం సామ్యూల్ మొదటి గ్రంథము 17వ అధ్యాయం 32, 33, 37 మరియు 40 నుండి 51 వచనాలు. దావీదు సౌలుతో, ఇతనిని గూర్చి ఎవ్వరు భయపడనక్కరలేదు. అనుమతి అయినచో నీ దాసుడు ఈ ఫిలిస్తీయునితో పోరాడగలడు అని పలికెను. కాని సౌలు, ఈ ఫిలిస్తీయుని ఎట్లెదిరింపగలవు? నీవు బాలుడవు, అతడు బాల్యము నుండి యుద్ధమున కాకలు తీరిన బంటు అనెను. ఎలుగు, సింగముల వాడి గోళ్ల నుండి నన్ను రక్షించిన ప్రభువు ఈ ఫిలిస్తీయుని చేత చిక్కకుండా కాపాడకపోడు అని పలికెను. సౌలు, అట్లయిన పోయి పోరాడుము, యావే నీకు తోడుగా నుండుగాక అనెను. దావీదు తన కట్ట చేతబట్టుకొనెను. ఏటి ఒడ్డు నుండి 5 నున్నని రాళ్లు ఏరుకుని సంచిలో వేసికొనెను. ఒడిసెల తీసుకొని ఫిలిస్తీయుని వైపునకు పోయెను. ఫిలిస్తీయుడు తన బటుడు డాలు మోయచు ముందు నడువగా మెల్లమెల్లగా అడుగులిడుచు దావీదును సమీపించెను. అతడు దావీదును చిన్నచూపు చూచెను. దావీదు బాలుడు, బంగారము వంటి ఒడలితో సుందరమైన ఆకృతి గలవాడు. ఫిలిస్తీయుడు దావీదుతో, కర్రనెత్తుకొని నా మీదికి వచ్చుటకు నేను కుక్కననుకొంటివా ఏమి అనెను. తన దేవరల పేరెత్తి దావీదును శపించెను. ఇటు రమ్ము, నీ కండలు కోసి ఆకాశ పక్షులు, అడవి మృగముల కాహారము గావించెదను అని పలికెను. దావీదు, నీవు కత్తి, ఈటె, బాకు గైకొని నా మీదికి వచ్చితివి. కాని నేను సైన్యములకు అధిపతి అయిన యావే పేరా, నేడు నీవు నిందించిన ఇశ్రాయేలు సైన్యముల దేవుని పేరా నీ మీదికి వచ్చితిని. నేడు యావే నిన్ను నా చేతికి చిక్కించును. నేను నిన్ను నిలువన కూల్చి నీ తల తెగవేసెదను. నీ శవమును, ఫిలిస్తీయుల శవములను ఆకాశ పక్షులకు వన్యమృగములకు మేతగా వేసెదను. అప్పుడుగాని ఇశ్రాయేలీయులలో ఒక దేవుడున్నాడని ఎల్లరూ తెలిసి కోజాలరు. ఇట గుమికూడియున్న ఈ దండులన్నీ యావే కత్తి, బల్లెముల వలన విజయము ప్రసాదించువాడు కాడని గుర్తించును. ఈ యుద్ధము యావేది, అతడు తప్పక నిన్ను నా చేతికప్పగించును అని బదులు పలికెను. అంతటా ఫిలిస్తీయుడు మెల్లమెల్లగా దావీదు దగ్గరకు వచ్చుచుండెను. దావీదు సేనల బారులు దాటి వడివడిగా ఫిలిస్తీయునికెదురేగెను. అతడు సంచిలో చేయిడిరాయి తీసి ఒడిసెలలో పెట్టి గిట్టన త్రిప్పి ఫిలిస్తీయుని నొసటి పైన కొట్టెను. ఆ రాయి నొసటిని చీల్చిలోనికి చొచ్చుకొనిపోగా ఫిలిస్తీయుడు గబీలున నేలపై బోరగిలపడెను. ఈ రీతిగా దావీదు ఒడిసెల రాతితో ఫిలిస్తీయుని లోగొని విజయము సాధించెను. దావీదు చేతిలో కత్తి లేదు. అతడు వేగముగా పరుగెత్తి ఫిలిస్తీయుని పైకెక్కి ఒరనుండి వాని కత్తి తీసి దానితో వానిని పొడిచి చంపి తల తెగనరికెను. ఇది ప్రభువు వాక్కు.